టైం 9 అవుతుందిరా. శివగాడు ఎక్కడా? తీయాల్సింది శివగారి వికెట్ రా, నా వికెట్ కాదు. విలు విద్యలో సవ్యసాచి అలానో ఈ ఆటలో శివ అలాగా. షేర్ మార్కెట్ లో ఎప్పుడు ఏం చేయాలి తెలియక ఇలా అయిపోయావురా. తగ్గినప్పుడు కొనాలి, పెరిగినప్పుడు అమ్మాలి. అన్ని తెలిసే కిడ్నీలు పోగొట్టుకున్నా. మా వాళ్ళంతా ఫంక్షన్ కి వెళ్లారు, నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంత రాత్రి వేళ బయటకు వచ్చావు, ఏంటి నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. ప్రేమను మా దేహములలోనా కలిసిపోయవనువనునా విడదీసే ఆయుధమే లేదులే, మరణంతో నీ మరణించేవులే. ప్రేమంటే పడిన ఈ ఊర్లో ఈ పెళ్లి సరికొత్త మార్పు తీసుకురావాలి. ప్రేమలో లోతుగా మునగటం కాదు, అందులో ఎన్నో సుడిగుండాలుంటాయి. వాటిని ఎలా ఎదురెదగలనో కూడా చూసుకోవాలి. నిజమైన మగాడు ఆడదాని మనసు గెలిచి హీరో అవుతాడు. అనుమానం తప్ప ప్రేమ గెలవని వాడు జీరో అవుతాడు. తను నన్ను ఏడిపిస్తున్నాడు అత్తయ్య. రేయ్ సత్య, ఏంటి? తనని మర్చిపోవడమే మంచిదిరా. అది నా ప్రాణం ఉండగా జరగదురా. సిటీలో శివగాడిని సత్యతో చూశాను. వీళ్ళని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి. ప్రేమ కోసం మహాసంగ్రామాలే జరిగాయి. ఇదెంత? ఊపిరితో వాళ్ళు ఊరు దాటితే మన పరువుకి ప్రాణం పోతుంది. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ ప్రేమకి నేను సపోర్ట్ చేస్తాను. పరువు హత్యలు జరిగిన ప్రతి చోట తల్లిదండ్రుల కపట ప్రేమను చూసి మోసపోతేనే జరిగాయి. మన స్కూల్ గుర్తుందా? నది, కొబ్బరి తోటలు, ఇసుక తిన్నెలు ఇవన్నీ బాగా గుర్తున్నాయి. మరి శివ గుర్తున్నాడా? అంతగా ప్రేమించుకున్నాక ఇంతలో ఏం జరిగిందిరా? ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని సగమే రాశారా కవులు. వారి చేతల గురించి రాయలేదు. బహుశా అనుభవం తక్కువేమో ఆ కవికి.